అంటే ఇంతకు ముందు ఈ పుస్తకం చదివింది ఆమెనా? నాకు తెలుగు నిండా వస్తుంది తప్ప చంద్రముఖ కుటుంబ సభ్యులు చచ్చిపోయి 100 సంవత్సరాల పైన అయి ఉంటుంది. కానీ ఈ 3-4 సంవత్సరాల్లో వాళ్ళ వివరాలు అడిగిన రెండో మనిషి వీడిదా. నాకంటే ముందు ఎవరొచ్చారు? ఒక అమ్మాయి. అమ్మాయా? అవునప్పా, వివరాలు అడగకముందే బాగానే ఉండాలి. చంద్రముఖి ఇంట్లోంచి తిరిగి వచ్చేటప్పుడు చంద్రముఖి పూట పట్టుకొని పిచ్చి దానిలా గంతులేస్తూ పరిగెత్తిందప్ప. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో చాలా కాలం నుండి గజ్జల శబ్దం వినిపిస్తుండేదని ఈ ఊళ్ళో వాళ్ళంతా నిండా చెప్పుకునేవారు. కానీ ఆ అమ్మాయి వెళ్ళొచ్చిన తర్వాత ఆ గజ్జల శబ్దం ఆగిపోయిందిట. అదిగో ఆ కనిపించేదే చంద్రముఖి ఇల్లు. ఆ రోజు చంద్రముఖి ఓ సర్పరూపంలో ఆ గదిని వదిలి వెళ్ళినట్టు నా జ్ఞాన దృష్టిలో తెలిసింది. అంటే ఆ రోజు అవుట్ హౌస్లో చూసిన చంద్రముఖి ఫోటో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిందనమాట. రోడ్ యాక్సిడెంట్ లోనే నివాస్ అనే డాన్సర్ చనిపోయాడు. కానీ బ్రేక్ ఫెయిల్ అయిన లారీ అప్పటికే 2 షాపులను గుద్దేసింది. ఆ కేసు క్లోజ్ 2 ఏళ్ల పైన అవుతుంటే ఇప్పుడొచ్చి అడుగుతారేంటి? ఆ పాములోడికి హార్ట్ ప్రాబ్లం ఉండేది. అందుకే వాడిని నాగస్వరం ఓదకూడదని మేము వార్నింగ్ కూడా ఇచ్చాం. అయినా వాడు డబ్బు కక్కుర్తిపడి నాగస్వరం ఓదడం వల్ల రక్తం కక్కుని చచ్చిపోయాడు. ఇట్ వాజ్ మెడికల్లీ ప్రూవ్డ్ దట్ హీ డైడ్ ఆఫ్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. అయితే వీళ్ళిద్దరి చావుకు కారణం చంద్రముఖి కాదనమాట. ఈ వ్యక్తిది గొప్ప జాతకం. 1,000,000కి ఒక్కరికి మాత్రమే ఈ జాతకం ఉంటుంది. ఇతని ఆయుష్ ఉచ్చస్థానంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 116 ఏళ్ళు దాటి ఎవరు జీవించలేదని చెప్తున్నాయి. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్లి గుహల్లో చూస్తే 200 ఏళ్ల పైబడి జీవిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చిటిక శబ్దం వింటే కపాలం పగిలిపోతుందని ఎవరికంటా పడకుండా ఏకాంతంగా సమాధిలో ఉంటారు. గాలిని ఆహారంగా తీసుకుంటూ మలమూత్ర విసర్జన చెయ్యకుండా జీవిస్తూ ఉండి ఉంటాడు. ఇలాంటి వాళ్లకు మరణమంటూ సంభవిస్తే అది ప్రకృతి మూలంగానే. నా సందేహాన్ని నివృత్తి చేశారు. ఆ జాతకం ఎవరిదో తెలుసా? ఎవరిది? నాగభైరవ రాజశేఖర. వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. ఇంకా సజీవంగానే ఉన్నాడు. వాడి కదలికలు తెలుస్తున్నాయి. వాడెక్కడున్నాడో మీరు కనిపెట్టాలి. అప్పుడే ఈ కుటుంబం కష్టాల్లోంచి బయటపడుతుంది. ప్రయత్నిస్తాను సిద్ధాంతి గారు. ఆ రాజెక్కడున్నాడో మీరు కనిపెట్టండి. గాయత్రి శరీరంలో ఆవహించున్న చంద్రముఖిని నేను బయటికి తీస్తాను. నేను అడిగిన దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? మీరడిగినట్టు 120 ఏళ్లు దాటిన వ్యక్తి ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కొండ మీద ఉన్నాడని విన్నాం. మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అతని గురించి తెలుసుకోవచ్చు. అయ్యా, అదిగదిగో ఆ కొండ పైన కనపడుతుందే పాడుపడ్డ కోట. అక్కడే ఆయన ఉండేది. మా ఊళ్ళో వాళ్ళు ఎవరు అతన్ని చూసింది లేదు. అప్పుడప్పుడు ఏవో పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తుంటాయి. అతను చూడటానికి మీ ఊళ్ళో వాళ్ళు ఎవరు ప్రయత్నించలేదా? 10 ఏళ్ల క్రితం పేపర్లో వార్తలు రాసిట ఆయన కోటలోకి వెళ్ళాడు, తిరిగి రాలేదు. అలాంటప్పుడు ఇంకెవరు వెళ్తారు చెప్పండి? నేను వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. వెళ్తారా? వెళ్ళండి 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 వెళ్ళండి.
వెళ్ళిపో మా గజతోం గజతోం వెళ్ళు వెళ్ళు నా చేతిలో చావద్దు యాగిరే యాగిరే గాయత్రిని అక్కడ కూర్చోబెట్టండి. అలామత్ అలామత్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు. చెప్పు, నీ పేరేంటో చెప్పు. చెప్పు. చెప్పు, మర్యాదగా చెప్పు. చెప్పు. చెప్తావా లేదా? చెప్పు, నీ పేరేంటో చెప్పు. చంద్రముఖి గాయత్రి. చంద్రముఖి గాయత్రి. గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. ఇది దైవికమా యాదృచ్ఛికమా?